టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి వాయిదా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది. అసలు ఆమె పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలేంటి? నిజంగానే తండ్రి అనారోగ్యానికి గురి కావడమే ఈ కారణమా, లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు కొనసాగుతుంది. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతుంది. స్మృతి మందన పెళ్లి ఆగిపోవడానికి తన తండ్రి అనారోగ్యం మాత్రమే కారణం కాదు, ఇంకొక కారణం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ నెటిజన్లు గట్టిగా వాదిస్తున్నారు ఈ పెళ్లి ఆగిపోవడానికి తనే కారణం అంటూ కూడా. ఇటీవల పలాష్ వేరే అమ్మాయితో చేసినటువంటి కొన్ని ప్రైవేట్ చాట్స్ లీక్ అయ్యాయని కూడా, అతను స్మృతిని మోసం చేశాడని కూడా, అందుకే స్మృతి ఈ పెళ్లిని రద్దు చేసుకుందని కూడా సోషల్ మీడియాలో ఒక వర్గం విపరీతంగా ప్రచారం కొనసాగిస్తుంది. అది నిజమే అన్నట్లుగా ఒక చాట్ను కూడా వైరల్ చేస్తుంది. మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి చాట్ అదే, అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి చాట్ ఇది నిజంగా వారు చేసినటువంటి చాట్ అనేది మేము నిర్ధారించట్లేదు, దాన్ని మేము కూడా చెప్పట్లేదు. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి ఒక స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా, సోషల్ మీడియాలో చర్చిస్తున్నటువంటి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా అలాంటి చూస్తాం. ఆ తర్వాత ముఖ్యంగా స్మృతి మందాన తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ముందు ఫొటోస్ అన్ని డిలీట్ చేయడం కూడా దీనికి బలమైనటువంటి కారణంగా మారింది. వారిద్దరి మధ్య ఏదో జరిగింది, అందుకే ఈ పెళ్లి ఆగిపోయింది. తండ్రి అనారోగ్యంగా ఉన్నారు, ఓకే. దాంతో పాటుగా వీరిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏదో డిస్టర్బెన్స్ రావడం కారణంగానే ఈ యొక్క పెళ్లి ఆగిపోయింది అనేటువంటి చర్చకు ఆమె డిలీట్ చేసినటువంటి ఫోటోలు కూడా కారణమయ్యాయి అంటూ బలమైనటువంటి వాదన వినిపిస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది. పలాష్ ముచ్చల్ వేరే అమ్మాయితో ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఇందులో పలాష్ ఆ అమ్మాయితో చాలా చనువుగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయాన్నే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేయడం, నిన్ను చంపేస్తానని ఆ అమ్మాయి అంటే నీ అందం ఎవరినైనా చంపేస్తుందని ముచ్చల్ పొగడడం, అంటే అటువైపు చాట్లో ఉన్నటువంటి పేరు ప్రకారం చెప్తున్నాను. ఆ అమ్మాయిని రిష్దేర్ అని పిలవడం చాట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ చాటా కాదనే తర్వాత తెలుస్తుంది, కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి చాట్కి సంబంధించినటువంటి అంశం ఇది. చాట్ చేస్తున్న అమ్మాయి ఓ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్తున్నారు. పలాష్ వేరే అమ్మాయితో ఇలా ఫ్లర్ట్ చేయడం వల్లే స్మృతి మందాన అతనికి బ్రేకప్ చెప్పిందా, పెళ్లిని కూడా అర్ధాంతరంగా ముందు రోజు ఈ విషయం అంతా తెలిసి రద్దు చేసుకుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ చాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఒకవైపు తండ్రి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలై తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి స్మృతి మందాన పైన ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇలాంటి కామెంట్స్ చేయడం, ఇలాంటి స్క్రీన్ షాట్స్ అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రకరకాల కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబ్ అంటూ కూడా మరొక వర్గం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.